स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి, దీనిని నాగపంచమి అంటారు. ఇదే నాగపంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు. ఇందులో ఔచిత్యం ఏమిటి? నాగపంచమి, గరుడ పంచమి. నాగు అంటే పాము, గరుత్మంతుడు. నిజానికి చెప్పాలంటే ఈ రెండిటికి మధ్య శత్రుత్వం. పాముని గద్ద తన్నుకుపోతుంది. కానీ నాగపంచమి, గరుడ పంచమి రెండు ఒకటే అంటోంది. ఎందుకని ఇలా పేర్లు వచ్చాయి? అందులో శ్రావణ మాసం చాలా మనం పూజగా చక్కగా ఆరాధించేటువంటిది. ఎందుకని వచ్చిందనంటే గరుత్మంతుడి కథ లోకంలో సుప్రసిద్ధం. వైనతేయుడు, వినత యొక్క కుమారుడు గరుత్మంతుడు. ఇప్పటికీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది అని ఉంది. అక్కడ వైనతేయము అని ఒక ఊరు కూడా ఉంది. అక్కడ ఆ పాయ, ఆ 7 పాయల్లో వైనతేయ పాయ అని కూడా అంటారు. అక్కడ ఈ గరుడ పంచమి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతోటి. ఎందుకని వచ్చిందండి ఈ గరుడ పంచమి, నాగపంచమి అని ఒకే రోజు కనంటే, గరుత్మంతుడు తన తల్లి యొక్క దాస్యం పోవాలి అని చెప్పి అమృతాన్ని తీసుకొస్తాడు. గరుత్మంతుడు అమృతాన్ని ఇదిగో ఈ రోజు తీసుకొచ్చాడట. స్వర్గలోకం నుంచి అమృతాన్ని తీసుకొచ్చాడు కాబట్టి దీనిని గరుడ పంచమి అన్నారు. మరి నాగపంచమి అని ఎందుకు అన్నారు? నాగుల కోసం తెచ్చాడు కాబట్టి నాగపంచమి అన్నారు. కాబట్టి కద్రువ నాగమాత, కద్రువ అనేటువంటి ఆవిడ అడిగిందట, ఈ దాస్యత్వం పోవాలి అని అంటే అమృతం తీసుకురా, అమృతం గనక తీసుకొని వస్తే నీ మొత్తం ఈ దాసత్వం మొత్తం నీకు పోతుంది అని చెప్తే అందుకని అమృతాన్ని తీసుకొస్తాడు. కాబట్టి తను తీసుకొచ్చిన రోజు కాబట్టి దాన్ని గరుడ పంచమి అన్నారు. నాగుల కోసం తెచ్చాడు కాబట్టి దీన్ని నాగపంచమి అని అన్నారు. ఇప్పటికీ కూడానమ్మా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు గరుడ పంచమి ఉత్సవం, గరుడోత్సవం చాలా గొప్పగా చేస్తారు. మనకంటే కూడా నేపాల్లో ప్రత్యేకంగా చాంగుబళ అని చెప్పి ఒకటి మనం అంటుంటాం చూడండి, అలాంటిదే చాంగుతోటి మొదలయ్యేటువంటి ఒక ఊరు నేపాల్లో ఉంది. విష్ణుమూర్తి ఈ గరుత్మంతుణ్ణి అధిరోహించినది ఈ రోజు అని చెప్తారు. ఆయన వాహనంగా చేసుకున్నటువంటి రోజు. ఇప్పటికీ ఆయన శత్రువుల మీదకి వెళ్ళేటప్పుడు ఈ గరుత్మంతుణ్ణి అధిరోహించి వెళతాడు అని చెప్తారు. దానికి గుర్తు కింద మామూలుగా మన మానవులకి ఏదైనా పరిశ్రమ చేస్తూ ఉంటే ఒంటికి ఏ రకంగా చెమట కలుగుతుందో నిజానికి దేవతలు కలగటానికి లేదు. గరుత్మంతుడి ఒంటి మీద కూడా చెమట ఇప్పటికీ అక్కడ కనిపిస్తుంది. అందున ప్రధానంగా ఈ గరుడ పంచమి దానికోసం చెప్తున్నాం. ఈ గరుడ పంచమి నాడు నేపాల్ అంటే ఒకనాడు హిందూ ప్రాంతమే, అది కూడా నేపాల్లో ఇప్పటికీ కూడా ఈ గరుడ పంచమి రోజున విష్ణుమూర్తి అధిరోహించినటువంటి ఆ గరుత్మంతుడి యొక్క ఆ చెక్కిలి దగ్గర చెమట బిందువులు వస్తుంటాయి. కరెక్ట్ ఇదే రోజుని, మిగతా రోజుల్లో రాదు. దానిని మామూలుగా సీసాల్లోనూ గ్లాసుల్లోనూ పట్టి జనాలకి ప్రసాదం కింద పంపిస్తుంటారు. పాము కాటులకు కానివ్వండి, లేకపోతే పాముల నుంచి రక్షించుకోవడానికి కానివ్వండి, అది చాలా ఉపయోగపడుతుందని చెప్తుంటారు. దాన్ని తీర్థంగా కళ్ళకద్దుకొని తీసుకెళ్తుంటారు. ఇప్పటికీ వస్తుంటుంది. మిగతా రోజుల్లో రాదు, కేవలం గరుడ పంచమి నాడు. కాబట్టి ఒక మహామహితాత్ముడు, దాసత్వాన్ని పోగొట్టేటువంటి గరుడు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతీకాత్మకంగా. ఎందుకంటే తల్లికి దాసత్వాన్ని పోగొట్టాడు, బానిసత్వాన్ని పోగొట్టాడు, అమృతాన్ని తీసుకొచ్చాడు. ఇది ఇంకొక విషయం. గరుత్మంతుడిని ఎందుకని మనం పొగడాలి అని అంటే అమృత సాధన. అమృతం అంటే ఇక్కడ ప్రతీకాత్మకం. లోకంలో ఏదైతే గొప్పది ఉన్నదో దాన్ని అమృతము అని అనుకుందాం. అటువంటి అమృతాన్ని అంటే ఏదైతే క్లిష్టమైన కార్యక్రమం ఉందో ఆ క్లిష్టమైన కార్యక్రమాన్ని నెరవేర్చడానికి మనం కూడా గరుత్మంతుల్లాగా ప్రయత్నించాలి. ఆ హితోపదేశాన్ని బోధించేటువంటిది ఆధునిక సమాజానికి ఈ గరుడ పంచమి. నాగపంచమి అన్న దానికి కూడా ప్రాచీనులు ఇంకొక మాట కూడా చెప్పారు. పూర్వకాలంలో చంద్రకేతుడు అనేటువంటి వాడు ఒక మహారాజు ఉన్నాడని చెప్పి, ఆ మహారాజు ఒక పుట్ట మీద పడుకొని ఉంటే ఈ వాసుకి సంబంధించినటువంటి మనవడు ఒకడు పాతాళ లోకానికి అదే పుట్టక లోపల నుంచి వెళ్ళేవాడట. ఆ చంద్రకేతు అనేటువంటి మహారాజుని అడ్డగిస్తే ఆ చంద్రకేతు నేను రాజుని కదా, నన్ను నువ్వు అడ్డగిస్తావా అని అంటట. వెంటనే
నేను ఎవరిని అనుకుంటున్నావు, వాసుకి యొక్క మనవణ్ణి అని చెప్పి అతను ఈ చంద్రకేతు మహారాజుని కాటు వేస్తాడు. ఇదే రోజు కాటు వేసిన తర్వాత అప్పుడు అతనికి అహంకారం దిగిపోయి చంద్రకేతు మహారాజు గారు ఈ పాము యొక్క కాళ్ళ మీద పడిపోతుంటే, మానవ రూపంలో ఉన్న పాము మీద పడిపోతే వెంటనే అనుగ్రహించి తిరిగి బతికిస్తాట. ఈరోజు నా కథని ఎవరైతే చెప్పుకుంటారో, దీన్ని నాగపంచమిగా ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళకి సర్పపు కాట్లు ఉండవు, సర్ప బాధ ఉండదు అని అనుగ్రహిస్తాట. అది నాగపంచమిగా కొంతమంది చెప్తారు. మొత్తానికి గరుడ పంచమి, నాగపంచమి శ్రావణ మాసంలో విశిష్టమైనటువంటివి. గురుగారు, శ్రావణ మాసంలో మంగళవారాల రోజు మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటాం కదా, మంగళగౌరికి గౌరీదేవికి ఏంటి తేడా? నిజానికి ఇద్దరి మధ్య ఎటువంటి తేడా లేదు. ఆ మాటకొస్తే స్త్రీ రూపంలో పుంరూపంలో ఉన్నటువంటి దేవతా స్వరూపాలన్నీ కూడా ఒకటే. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే గౌరికి మంగళగౌరికి తేడా ఏంటంటే, చిన్నతనంలో అమ్మాయి అంటాము, వివాహం అయిన తర్వాత అమ్మ అంటాం. సంతానం పతి అయిన తర్వాత ఇద్దరూ ఒకరే, కానీ వయోవస్థల్లో తేడా ఉంది. ఒకే శరీరమే, కానీ వయోవస్థల్లో తేడాని బట్టి చిన్నతనంలో అమ్మాయి అన్నాం, తర్వాత అదే స్త్రీమూర్తిని అమ్మ అని అంటున్నాం. ఆ రకంగానే గౌరీ మంగళగౌరి. గౌరీ శివుని యొక్క భార్య, ఇది మనందరికీ తెలుసు. కానీ శివుడి యొక్క భార్యని ఆరాధించటం కంటే కూడా మంగళగౌరిని ఆరాధిస్తే ఈ శ్రావణ మాసంలో చాలా విశేష ఫలితం వస్తుందని మనం చెప్పుకోవటం కాదు, ఆ మహర్షులు మనకి ఉపదేశం చేశారు. ఎందుకంటే గౌరీ ఆరాధన వివాహాల్లో చేసుకో, ఈ మంగళగౌరీ ఆరాధన శ్రావణ మాసంలో చేసుకో. మంగళగౌరి, మంగళము అని అంటే శుభం, శుభాల్ని అనుగ్రహించేటువంటి గౌరి. అంటే అదే గౌరి పార్వతీదేవే మంగళగౌరి కింద మారుతుంది. అంటే దూరంగా ఉంటుంది గౌరీ అంటే, ఆవిడ ఆరాధన చేయటం మన వల్ల కాదు. మంగళగౌరి అనుకోండి చాలా సన్నిహితంగా ఉంటుంది. అందుకని ఈ శ్రావణ మాసంలోనే ఆవిడ యొక్క జన్మ జరిగింది కాబట్టి, అందువల్ల శ్రావణ మాసంలో మంగళవారం ఆవిడికి చాలా, శుక్రవారం లాగానే మంగళవారం కూడా ఆవిడికి చాలా ఇష్టం కాబట్టి గౌరీ ఆరాధన చేయటం చాలా కష్టం. దానికి గొప్ప సాధన, మంత్ర యంత్రాలు ఇవన్నీ ఉండాలి. కానీ మంగళగౌరిని మాత్రం, శుభాలనిచ్చే తల్లి, చాలా సులభంగా క్షిప్రప్రసాదిని అంటారు. క్షిప్రప్రసాదిని అంటే వెంటనే, క్షిప్రము అంటే వెంటనే అనుగ్రహిస్తుందట ఆ తల్లి మంగళగౌరి. అందువల్ల గౌరీ అన్నా మంగళగౌరి అన్నా ఒకటే, కానీ మంగళగౌరి క్షిప్రప్రసాదిని, గౌరీ కంటే కూడా వెంటనే మనల్ని అనుగ్రహిస్తుంది. అందున శ్రావణ మంగళవారం పూజ కనుక చేస్తే, అందువల్ల శ్రావణ మంగళవారం నాడు ఈ మంగళగౌరిని అందరూ ఆరాధించండి. గౌరీ అన్నా మంగళగౌరి అన్నా ఒకటే. గురువుగారు, శ్రావణ మాసానికి ఆరాధ్య దైవం వరలక్ష్మీదేవి అని అంటారు. వరలక్ష్మీదేవి రసస్వరూపిణి, అది ఎలానో వివరించండి. వరలక్ష్మి రసస్వరూపిణి, రసోవై సహా అని లోకంలో ఒక సుప్రసిద్ధమైనటువంటి ఉపనిషత్తు చెప్పినటువంటి మాట. రసస్వరూపము, రసము అని అంటే రకరకాల అర్థాలు ఉన్నాయనుకోండి, మనం ఒక్క అర్థమే తీసుకుందాం. చైతన్యం, చైతన్య స్వరూపిణి అమ్మ. రసోవై సహ, రసోవై స, ఆ తల్లి చైతన్య స్వరూపిణి. ఈ వరలక్ష్మీదేవి చైతన్య స్వరూపిణి అని అంటారు. వరలక్ష్మీ వ్రతం నాడు మనం ఆరాధించేటువంటి వరలక్ష్మీదేవి. చైతన్యం అంటే ఏంటండి? చైతన్యము అని అంటే కదలిక. కదలిక ఉంటేనే మనలో ఉత్సాహం ఉంటుంది, ఎదుటివాడితో మనం మాట్లాడగలం. ఎదుటివాడిలో కదలిక ఉంటేనే వాడు మనతో సంభాషించగలడు, మిగతా కార్యక్రమాలు ఏవైనా చేయగలడు, మనకు తెలుసు. ఆ చైతన్యం అనేది శరీరంలోంచి తప్పుకున్నదనుకోండి, ఏమవుతుందో జీవులకు అందరికీ తెలుసు. కానీ ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ప్రాణం ఉన్నా కూడా చాలామందిలో ఉత్సాహం ఉండదు. ఏం చేద్దాంలే, తర్వాత చూసుకుందాంలే, ఒక నిరుత్సాహం. అంటే మనలో అటువంటి ప్రేరేపణ చాలామంది పోగొట్టుకుంటాం. అటువంటి ప్రేరేపణ పోగొట్టేసేసి, అయ్యా నువ్వు ఈ పని చెయ్యి, అమ్మా నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి మనల్ని ప్రేరేపిస్తుంది తల్లి. ఒక చైతన్యం ఇస్తుంది, మన చేత ఉత్తమ కార్యక్రమాలు చేయించటానికి ఒక ప్రేరేపణ ఇచ్చేటువంటి తల్లి రసస్వరూపిణి వరలక్ష్మీదేవి. ఇంకోటి, రసస్వరూపుడు చంద్రుడు.
అమ్మకి ఇంకొక పేరు ఏంటంటే చంద్ర అని పేరు. చూడండి, చంద్ర అని పేరు పెట్టారు అమ్మకి, వరలక్ష్మీదేవికి. చంద్ర అంటే చంద్రుడు రసస్వరూపుడు. రసము అంటే చంద్రుడు చైతన్యకారకుడు. చంద్రుడు చల్లదనాన్ని కలిగించేవాడు. చందయతి చంద్ర. చైతన్యం ఎలా కలిగిస్తాడండి? అది మాట బెల్లం ఎలా ఉంటుందని అంటే, ఒక ముక్క నోట్లో వేసుకో. నేను రుచి ఎలా ఉంటుందంటే నేనేం చెప్పగలను? ఒక ముక్క నోట్లో వేసుకుంటే బెల్లపు రుచి ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే చంద్రుడు చైతన్యకారకుడు ఎలా అవుతాడని అంటే, ఒక పౌర్ణమి నాడు, అందులో శ్రావణ పౌర్ణమి నాడు చక్కగా మంచి డాబా మీదకి వెళ్ళి ఒక్కసారి చంద్రుణ్ణి చూడు, ఆ వాతావరణంలో ఉండు, నీ ఒంట్లో ఎంత చైతన్యం కదలికలు పొంగి పొర్లుతాయో మనకి తెలుస్తుంది. అందుకే చంద్రుడు చైతన్య స్వరూపుడు, రసస్వరూపుడు. అటువంటి చంద్రుడి పేరు పెట్టుకుందట లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి. వరము అంటే శ్రేష్టం. వరము అంటే మనలో ఉత్తమత్వాన్ని పొందు చేసేటువంటి ఒక గొప్ప గుణం. అది పెట్టుకున్నటువంటి ఆ తల్లి చంద్ర అని పేరు పెట్టుకుంది. అందువల్ల చంద్రుడిలాగా ఈ తల్లి కూడా చైతన్య స్వరూపిణి, రసస్వరూపిణి. అందుకే రాముణ్ణి రామభద్రుడు అనేటువంటి పేరుతో కంటే కూడా రామచంద్ర అని ఎక్కువ మంది పిలుస్తూ ఉంటారు. రామచంద్ర రామచంద్ర అని. ఎందుకంటే చంద్రుడు రసస్వరూపుడు, చంద్రుడు వరలక్ష్మీదేవి చైతన్య స్వరూపిణి. ప్రతి వాళ్ళం కోరుకునేది చైతన్యం కాబట్టి అమ్మ రసస్వరూపిణి. అందున ఈ శ్రావణ మాసంలో ఉండే వరలక్ష్మీదేవి రసస్వరూపిణి, చైతన్యకారిణి. ఆ అమ్మని పూజ చేసి చైతన్యాన్ని అందరూ పొందెదరుగాక. గురుగారు, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి అనే ప్రసిద్ధ శ్లోకంలో ఒక పదంతో మరో పదం సమన్వయిస్తుందని అంటారు. దాని గురించి వివరిస్తారా? చాలా గొప్ప శ్లోకం అమ్మ. మన సంప్రదాయ గ్రంథంలో, ఉపనిషత్తుల్లో చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్నా మమ సర్వదా. ఇది రానటువంటి వాళ్ళు సంప్రదాయవాదుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఒక మేడ మీదకి మనం ఎక్కాలి అంటే మనం ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుతాం. అదిగో మన ఋషులు ఎంత గొప్పవారంటే, మన సంప్రదాయవాదులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం చైతన్య స్వరూపిణి అని. మనలో చైతన్యాన్ని పొందాలి అంటే ఇదిగో ఈ నామాల్ని జాగ్రత్తగా నువ్వు అనుసంధానం చేసుకుంటూ వెళ్ళు, ఒక్కొక్క మెట్టు వెళ్ళు, చివరికి వరలక్ష్మి వస్తుంది. వరలక్ష్మిని తీసుకొచ్చి మొట్టమొదట పెట్టలేదు చూడండి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి అని పెట్టారు. మొట్టమొదట సిద్ధలక్ష్మి. ఒక కార్యక్రమం సిద్ధించాలి, ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాం, ఆ కార్యక్రమం మనకు సిద్ధించాలి. అమ్మని సిద్ధలక్ష్మి పేరుతోటి అమ్మ ఈ సిద్ధించేటట్లు మాకు చూడు ప్రార్థన చెయ్యాలి. ఆ సిద్ధి కలిగించేటువంటి చైతన్యాన్ని అమ్మ ప్రసాదిస్తుంది, సిద్ధలక్ష్మి. తర్వాత మోక్షలక్ష్మి. మోక్షలక్ష్మి అంటే ఈ ఇల్లు కట్టుకోవటానికి ఏవైతే ప్రతిబంధకాలు ఉన్నాయో, మోక్షం అంటే విడిపించుట, విడుదల చేయటాన్ని మోక్షం అంటారు. కాబట్టి ఈ ఇల్లు కట్టుకునేటువంటి దానికి ఏవైతే ప్రతిబంధకాలు ఉన్నాయో ఆ ప్రతిబంధకాలన్నింటి యందు మోక్షం కలిగించేది. మోక్షం అంటే ఆ అర్థంలోకి మనం వెళ్ళకూడదు, ఆధ్యాత్మిక అర్థంలో. ఆ ప్రతిబంధకాల నుంచి విడిపించేటువంటిది సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి. అంటే ఆధునికంగా నేను సమన్వయిస్తున్నాను. జయలక్ష్మి, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయలక్ష్మి తర్వాత ఆ ఇల్లు కట్టుకోవడంలో మనకు శుభ్రంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసి మనకి జయాన్ని అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఆ తల్లినే గనక ఈ శ్రావణ మాసంలో మరింతగా గనక మనం ఆరాధిస్తే. తర్వాత సరస్వతి. ఆ అమ్మ పేరే ఇంకొక పేరు సరస్వతీదేవి. సరస్వతి అంటే తెలివిని అనుగ్రహించేటువంటిది సరస్వతి. అందుకే సరస్వతీదేవి యొక్క వాహనం హంస. హంస ఏం చేస్తుంది? పాలని నీళ్ళని వేరు చేస్తుంది, మంచిని చెడుని వేరు చేస్తుంది. ఇల్లు కట్టుకున్న తర్వాత రకరకాల సమస్యలు, ఇల్లు నిర్మించుకున్న తర్వాత కూడా ఆ అనుమతి కావాలి, ఈ అనుమతి కావాలి, వాడు బెదిరిస్తాడు, వీడు బెదిరిస్తాడు. అటువంటి అనుమతులు ఇవ్వటంలో కానివ్వండి, ఏ రకమైన సమస్యలు ఉండటంలో కానివ్వండి, ఏది మంచి ఏది చెడు, అటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి తెలియచేసేటువంటిది సరస్వతి రూపంలో అమ్మ. కాబట్టి సిద్ధలక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మోక్షలక్ష్మి తర్వాత సరస్వతి. సరస్వతి తర్వాత వరలక్ష్మి. చిట్ట చివరికి వచ్చేటువంటిది ఈ శ్రీలక్ష్మి, వరలక్ష్మి. డబ్బుని ఇస్తుంది,
ఏదైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పోగొడుతుంది అమ్మని నమ్ముకుంటే. చిట్ట చివరి మెట్టు వరలక్ష్మి, శ్రీలక్ష్మి తర్వాత వరలక్ష్మి, వరాల్ని అనుగ్రహించేటువంటి తల్లి. అంటే ఇన్ని దాటుకుంటూ రావాలి. ఒక్కసారే ఆ చివరి మెట్టుకి మనం పనికిరాదు జీవితంలో కూడా. ఇన్ని లక్ష్ముల్ని ఆరాధించాలి. ఇన్ని లక్ష్ముల్ని ఆరాధించడం అంటే ప్రతి లక్ష్మిలోనూ, అంటే ప్రతి కదలికలోనూ అమ్మని నువ్వు భావన చెయ్యి అని ఇక్కడ అంతరార్థం, అంతకంటే ఏం లేదు. నీ జీవితంలో ప్రతి కదలికలోనూ ప్రతిదీ సిద్ధించాలి అని అంటే సిద్ధలక్ష్మి నుంచి మొదలుపెట్టాడు, వరలక్ష్మితోటి ఈ శ్లోకాన్ని ముగిస్తున్నాడు. ప్రసన్న మమ సర్వదా, సర్వదా ఎల్లకాలంలోనూ, మమ నాకు, మనకి ఎప్పుడూ కూడా ఆ తల్లి ప్రసన్న, ప్రసన్నురాలు అగుగాక. నా ఇల్లు కట్టుకోవాలి, అది సిద్ధించాలి అనే కోరిక దగ్గర నుంచి ఆ ఇంటిలో అమ్మ యొక్క శ్రావణ మంగళవారమో శ్రావణ శుక్రవార వ్రతమో ఆ ఇంటిలో, నా ఇంటిలో నేను జరుపుకోవాలి అనేటువంటి గొప్ప ఉత్సాహమైనటువంటి భరితమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన వచ్చేంత వరకు కూడా నిన్ను చైతన్యంగా నడిపిస్తుంది. అందువల్ల సిద్ధలక్ష్మి దగ్గర నుంచి మోక్షలక్ష్మి వరకు కూడా అమ్మను ధ్యానం చేయండి. మొత్తం మీద పిండితార్థం ఏంటంటే ప్రతి కదలికలోనూ లక్ష్మీదేవిని ఆరాధన చేయండి, మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. గురుగారు, వివాహాది శుభ కార్యక్రమాలలో, వ్రతాలలో మనం కలశాన్ని వినియోగిస్తాం. ఈ కలశారాధన యొక్క ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా కలశము అనేటువంటిది లేకుండా పూజా కార్యక్రమం ఉండదు. అందున శ్రావణ మాసం, శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతం మనం చేసుకున్నాం, శ్రావణ శుక్రవారం చేసుకున్నా, ఇక వేరే పూజలు ఏం చేసుకున్నా కలశం పెడతాం. కలశము అని అంటే దాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లో ఒక చిన్న చెంబు లాంటిది పెట్టి, ఆ చెంబు మీద కొబ్బరికాయ లాంటిది పెట్టి, పైన రెవిగొడ్డ లాంటిది పెట్టి, అదే అమ్మ కింద భావించి దాని ఎదురుకుండా అమ్మవారి యొక్క విగ్రహం పెట్టి కొంతమంది పూజ చేస్తూ ఉంటాం. కలశం అంటే అదే మనకి. అయితే కలశంలో నీళ్లు పోస్తారు. కొంతమంది పుణ్యతీర్థాలు తీసుకొచ్చి పోస్తారు, కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళే అందులో పెడతారు, కొంతమంది అందులో రకరకాలైనటువంటి బీజావాపనం చేస్తారు, కొంతమంది తమలపాకులు అందులో వేస్తారు, కొంతమంది మామిడాకులు పెడతారు. మొత్తానికి కలశము అనేటువంటిది దేనికి? ఈ కలశం అనేటువంటిది బ్రహ్మాండానికి సూచిక అని మన పెద్దవాళ్ళు చెప్పారు. బ్రహ్మాండం యొక్క ప్రతీక ఈ కలశం. బ్రహ్మాండంలో ఏ రకంగా జలం ఉంటుందో ఈ కలశంలో కూడా జలం ఉంటుంది. ఈ కలశం అనేటువంటిది ఆ పైన పెడతామే కొబ్బరికాయ ఏదైతే పెడతామో ఆ కొబ్బరికాయ అంటే ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో బ్రహ్మాండంలో ఉన్నదే పిండాండంలో ఉన్నది. పిండాండం అంటే శరీరం అమ్మ. బ్రహ్మాండంలో ఏదైతే ఉన్నదో అదే పిండాండంలో కూడా ఉన్నదని చెప్పడానికి ఈ కలశం మీద కొబ్బరికాయ పెడతాం. ఆ కొబ్బరికాయ మన జీవాత్మకి ప్రతీక, అంటే మనకి ప్రతీక ఆ కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ చుట్టూతా అమ్మవారికి సంబంధించినటువంటి ఒక వస్త్రాన్ని చుడతాం అమ్మవారి యొక్క ప్రతీక కింద. దాన్ని ఒక అందంగా అమ్మవారి ఆకారంలో అందంగా చూడటానికి ముచ్చటగా కొంతమంది చుడతారు. అంటే అమ్మవారే ఈ జీవుడి చుట్టూతో ఉన్నది. అమ్మో అయ్యో మన పక్కన కూర్చుని, నాన్నా నీకేం పర్వాలేదురా, నేనున్నానురా అని చుట్టూతో మన భుజాల చుట్టూ గనక చెయ్యి వేస్తే మనకి ఎంత రక్షణ లభించినట్టుగా మనం భావిస్తాం. ఆ రకంగానే జీవుడి కింద మనం చెప్పుకుంటున్నాం కొబ్బరికాయ, బ్రహ్మాండం కింద కలశం, ఆ చెంబు, ఆ చెంబు మీద జీవుడు మనం కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ చుట్టూతో అమ్మని చుడుతున్నాం మనం. అంటే అమ్మ ఎల్లప్పుడూ కూడా జీవుడునైనటువంటి నన్ను రక్షించాలి అనేటువంటి ప్రతీకాత్మకం. అంటే జీవుడిని ఎప్పుడూ కూడా ఆ దైవం రక్షిస్తుందని చెప్పడానికి అమ్మని మన చుట్టూతో పెట్టుకుంటున్నాం. అట్లాగే లోపల ఉన్నటువంటి ఈ మామిడి తోరణాలు కానివ్వండి, ఈ మామిడి ఆకులు కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంలో అంటే మన జీవులకు సంబంధించేటువంటి రకరకాల సంఘటనలకి గుర్తు. బ్రహ్మాండంలో ఏ రకంగా పరిణామాలు జరుగుతుంటాయో అందులో ముంచి ఈ మామిడి ఆకుని అందులో ముంచి అలా తీసి మళ్ళీ చేస్తుంటారు, లేదా ఆ కలశాన్ని ప్రత్యేకంగా అలా పెట్టి ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే జీవులకు సంబంధించినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. అమ్మా ఇటువంటి సంఘటనలతో ఉన్నటువంటి నన్ను ఏ సంఘటనలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదమ్మా, నువ్వే నన్ను ఆరాధించాలి. మన చుట్టూ ఉన్నటువంటి సంఘటనలకి జీవితంలో ఉన్నటువంటి వాటికి గుర్తు ఆ కలశంలో వేసేటువంటి మామిడాకులు మొదలైనటువంటివి. ఈ రకంగా దానికి బొట్టు పెడతాం. ఆ కొబ్బరికాయకి బొట్టు పెడతారు, కలశానికి కూడా ఆ కింద ఉన్న చెంబుకు కూడా బొట్టు పెడతాం. బొట్టు అనేటువంటిది శుభానికి గుర్తు.
కాబట్టి మా జీవితంలో ఎప్పుడూ కూడా మేము అశుభాన్ని కోరుకోమమ్మా, నీ చల్లని దయచేత ఈ మంగళగౌరీ వ్రతం చేస్తున్నాము, శ్రావణ శుక్రవారం చేస్తున్నాము, నీ చల్లని దయచేత మా అందరినీ నువ్వు రక్షించు తల్లి అని శుభానికి గుర్తు కింద బొట్టు పెడతాం. ఈ రకంగా కలశారాధన, దాన్నే ఇంకొంచెం పెంచి పూర్ణకుంభంతో ఉత్తమ వ్యక్తుల్ని ఆహ్వానించడం కూడా మనకు ఉంది. మొత్తానికి ఈ కలశారాధన బ్రహ్మాండానికి గుర్తు కింద ప్రతీకగా మన వాళ్ళు గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారు. అర్థం తెలుసుకొని ఆ కలశారాధన చేసి అందరూ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందెదరుగాక. గురుగారు, ఏష ధర్మ సనాతన అని అంటారు కదా, ఏ ధర్మం సనాతనమైనది? సనాతనం అంటే ఏమిటి? ఇది ఒక శ్లోకానికి సంబంధించినటువంటి వాక్యం అమ్మ. ఇది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. ఇది మొత్తం శ్లోకం. సనాతనం అంటే ఏమిటి అని అన్నారు కదా మీరు. సనాతనము అని అంటే ఎప్పుడూ ఉండేటువంటిది, సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకే రకంగా ఉండేటువంటి దాన్ని సనాతనము అంటారు. మన హిందూ మతము అని అనం, మనం సనాతన ధర్మము అంటాం. ఇది ఎప్పటి నుంచో ఉంది, దీనికి ఆది లేదు అంతం లేదు, శాశ్వతము అని అర్థం. సనాతనము ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఏది? ఏష ధర్మ సనాతన. ఈ సనాతనంలో ఆచరించదగిన ధర్మాల్లో ఒక ధర్మాన్ని చెప్తున్నాడు. సత్యం బ్రూయాత్, సత్యమే మాట్లాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకు. ప్రియం బ్రూయాత్, ఆ సత్యంలో కూడా ప్రియం మాట్లాడు. నబ్రూయాత్ సత్యం అప్రియం, సత్యం చెప్పమన్నావు కదా అని చెప్పి అప్రియమైన సత్యాన్ని చెప్పకు. ఎంత గొప్ప సనాతన ధర్మం మమ్మంది. అక్కడ తమాషాగా చెప్తారు, ఎవరో ఒక వేటగాడు ఒక జంతువుని వేటాడుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక మునిగారు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయనకు అప్పుడు ఆ జంతువు దగ్గరికి వచ్చిన కదలిక వినపడింది, ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది. ఆ వచ్చినటువంటి వాడు, ఇటు ఒక జంతువు చూశానయ్యా నేను, జంతువు లోపలికి వెళ్ళిందా అంటే ఆయన చూసేటువంటి కళ్ళు మాట్లాడలేవు అన్నాడు. ఇప్పుడు నిజం చెప్పాలి, సత్యం అంటే నిజానికి వెళ్ళటం ఆయన చూశాడు, జంతువు లోపలికి వెళ్ళటం. వాడు నేను లోపల ఉందయ్యా జంతువు అంటే ఆ వేటగాడు దాన్ని చంపేసేస్తాడు. ఆ చంపినటువంటి పాపం తనకు చుట్టుకుంటుంది. కానీ మాట మాట్లాడాలి. అందువల్ల సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. ప్రియం చెప్పు కానీ అబద్ధం చెప్పు. అంటే అబద్ధము అంటే అప్రియము, ఎదుటివాడికి ప్రియం అయ్యేటువంటి దాన్నే చెప్పు, అప్రియమైనటువంటి దాన్ని చెప్పకు. ఆ జంతువుని రక్షించాలి కాబట్టి మాట్లాడాలి. మాట్లాడకపోతే మళ్ళీ ఇది ఎలా జరిగిందని చెప్పి వేటగాడు నిజంగా వీడిని అనుమానిస్తాడు. అందువల్ల చూసేటువంటి కళ్ళు మాట్లాడలేవు, చెప్పేటువంటి నోరు చూడలేదు అన్నట్టు. వాడికి తల తిరిగిపోయిందా వచ్చినటువంటి వాడికి, ఏమిటా ఈ మునిగారు చెప్పేటువంటి మాటలు నాకేం అర్థం కావట్లేదని చెప్పి వాడు దావన వాడు వెళ్ళిపోయాడు. కానీ ఒక జీవిని రక్షించగలిగాడు. ప్రియంచ బ్రూయాత్, కాబట్టి ప్రియంగా మాట్లాడగలగాలి మునిగారిలాగా. ఒక్కొక్కసారి మనం జీవితంలో రక్షించవలసినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు నేను సత్యమే చెప్తాను అని ఒక ప్రాణం పోయేటువంటి సందర్భం, ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు అఘము పొందదధిప, మహాభాగవతంలో పోతన్న గారు రాసినటువంటి పద్యం. కాబట్టి సత్యమే చెప్పాలని చెప్పి ఎప్పుడు నేను సత్యమే చెప్తానని కాదు, సత్యం చెప్పు కానీ ఎదుటివాడికి హాని కలిగించేటువంటిది, నీ చుట్టూ ఉన్న అమాయకులకి హాని కలిగించేటువంటి సత్యం చెప్పకు, ప్రియం కలిగించేటువంటి సత్యం మాత్రమే చెప్పు. అది మన సనాతన ధర్మంలో ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. పెద్దల ద్వారా గ్రంథాల ద్వారా మనం గ్రహించాలి. అంటే ఒంటెత్తు పోగొళ్ళలాగా సత్యమే చెప్తానని చెప్పి అన్ని చోట్ల కనుక సత్యం చెప్తే నీ వల్ల సమాజంలో కొంతమంది ఉత్తములకి హాని కలగవచ్చు. కాబట్టి ప్రియం మాట్లాడు అని చెప్పి మనం ఏష ధర్మ, ఈ ధర్మము సనాతనము, వేదం చెప్తున్నటువంటి మాట ఏష ధర్మ. అందువల్ల నేను ఇప్పటిదాకా ఏవైతే చెప్పానో ఈ మాటలు సనాతన ధర్మము, శాశ్వతమైనటువంటి ధర్మాలు. ఎందుకంటే రామచంద్రమూర్తి అంతటి వాడు, నిజంగా ఆయన ఇలాంటి మాటలు మనం మాట్లాడతాడా అనుకుంటాం. సుమంత్రుడు అనేటువంటి వాడు అయోధ్య నుంచి అరణ్యవాసానికి వెళ్ళేటువంటి సమయంలో వెంట ఉన్నటువంటి జనాలందరూ, అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈయన అరణ్యాలకు వెళ్తున్నాడు కదా మేము ఇక్కడ ఎందుకు ఉంటామని చెప్పి
ఆయన అనుసరించి వస్తున్నారు. దశరథ మహారాజు కూడా రామ 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 అని పిలుస్తున్నాడు. అప్పుడు సుమంత్రుడు రామచంద్రుడితో అంటాడు, అయ్యా మీ నాన్నగారు పిలుస్తున్నట్టున్నాడు దశరథుడు, ఇప్పుడు ఆపామనుకో మళ్ళీ లోపలికి వెళ్తాం, ఆయన ఉండమంటాడు, చేసినటువంటి సత్యప్రతిజ్ఞను తప్పుతుంది కాబట్టి, అయ్యా మరి నేను తిరిగి వెళ్ళిన తర్వాత వరే నేను పిలుస్తున్నా సరే రథం తీసుకెళ్ళిపోయావేంట్రా అంటాడు. నేనేం చెప్పాలి అంటే ఆ రథచక్రపు ఘోషలో నాకు వినపడలేదు. రాముడంతటి వాడు వాల్మీకి రామాయణంలో చెప్తాడమ్మా, ఆ రథచక్రపు ఘోషలో ఓ మహారాజా మీరు చెప్పినటువంటి మాట నాకు వినపడలేదని తర్వాత వెళ్ళిన తర్వాత చెప్పు నువ్వు అంటాడు. ఎందుకని సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. తను ఆ రకంగా నువ్వు సత్యమే గనక చెప్పావు అనుకో నేను మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోతాను. ఇది ఏష ధర్మ సనాతన అని వాల్మీకి రామాయణం కూడా మనకి ఒక దారి చూపించింది. కాబట్టి అందరూ కూడా ఈ ధర్మాన్ని తెలుసుకొని ఆచరించెదరు గాక. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.